హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వైకే టీవీ యువ కెరటాలు. ఈరోజు యువ కెరటాల్లో ఒక ఫేమస్ పర్సనాలిటీస్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఒకరికి ₹1,00,000 వచ్చే జాబ్, మరొకరు నన్నయ్య యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్. మరి ఇద్దరు జాబ్స్ వదిలేశారు. మిగతా వాళ్ళలా ఏదో రొటీన్గా చేద్దాం అనుకోలేదు. వాళ్ళ బ్రెయిన్కి పని పెట్టారు. గ్రేట్ ఐడియా వచ్చింది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లు వారికి వచ్చిన ఐడియా వారి జీవితాలను మార్చటమే కాదు, ఎంతో మందికి కొత్త జీవితాలను ఇచ్చారు. అదే క్రంచీ కప్స్. అవును, టీ తాగడమే కాదు, తాగాక కప్పు తినేయొచ్చు ఎంజాయ్ చేస్తూ. అటు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయటమే కాకుండా ఇలా ఇష్టపడి టీ తాగేలా చేయటం అనే కాన్సెప్ట్ సక్సెస్ అయింది. వారెంత సక్సెస్ సాధించారు, ఎలా చేశారనేది మనం వారి మాటలోనే తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు హిమబిందు అండ్ మణికుమారి. హాయ్ అండి ఇద్దరికి, వెల్కమ్ టు అవర్ షో, వెల్కమ్ టు వైకే టీవీ. సో వెరీ ఇన్స్పిరేషనల్. ఫస్ట్ అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అని అనే ముందు ఒకసారి మీ ఇద్దరి నేపథ్యం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఒకసారి చూద్దాం. ఓకే, మీరు చెప్పండి. మా ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ. మదర్ టీచర్గా వర్క్ చేశారు. సో అది నాకు 3 సిబ్లింగ్స్ ఉన్నారు. ఓకే, అంటే ఎడ్యుకేషన్ నాది, నేను పీజీ చేశాను, ఎంఏ ఇంగ్లీష్ చదివాను. ఓకే ఓకే, అదే నన్నయ్య యూనివర్సిటీలో చేస్తుంది నేనే. మీరు అండ్ మీరు మణిగారు. నా పేరు మణికుమారి. మా ఫాదర్ వచ్చి ఎలక్షన్ వర్క్ చేసేవారు, మదర్ హౌస్ వైఫ్. తర్వాత మేము 5 మెంబర్స్, నేను లాస్ట్ అమ్మాయిని. నా ఎడ్యుకేషన్ వచ్చేసి డిప్లొమా ఆర్కిటెక్చర్ చేశాను. ఓకే, చేసి హైదరాబాద్లో జాబ్ చేసి రిజైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. అది 1 lakh శాలరీ క్విట్ చేశారు మీరే కదా? ఓకే, సో మీరెలా ఇద్దరు ఫ్రెండ్స్? మేమిద్దరం 7th క్లాస్ నుంచి క్లాస్మేట్స్. ఓకే, ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం రాజమండ్రిలో, ద ఫేమస్ ఎస్కేవిటి. ఓకే ఓకే, అలా మేము ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే ఓకే, అంటే 7th నుంచి ఇంత లాంగ్ జర్నీలో ఎక్కడ కూడా మీకు గొడవలు రాలేదు? బేసిక్ గా మధ్యలో గ్యాప్ వచ్చింది. నేను 10th నేను స్కూల్ మారిపోయాను, తను స్కూల్ మారిపోయింది. తర్వాత గ్యాప్ వచ్చింది. ఆల్మోస్ట్ అంటే ఉన్నాము, టచ్ లో ఉన్నాం, కానీ తను కాకినాడ వెళ్ళిపోయి చదువుకోవడం, నేను ఇక్కడే రాజమండ్రిలో ఉండిపోవడం అట్లా అయింది. ఓకే, సో తర్వాత ఇంక మళ్ళీ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మళ్ళీ టచ్ లోకి వచ్చాం అన్నమాట. వెరీ గుడ్. యూజువల్గా చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్స్ బాగా నిలబడతాయి కదా. ఈ క్రంచీ కప్స్ ఆ ఇనిషియేటివ్ ఎవరిది? హిమబిందుది అని చెప్పచ్చు. సో చెప్పండి, ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే మేము కరోనా టైంలో చాలా టైం దొరికింది మాకు. నేను జాబ్ చేస్తూ ఉన్నాను కదా, తను కూడా అప్పుడు హైదరాబాద్ లో ఉండే. సో అక్కడి నుంచి కరోనా రావడం వల్ల ఇంకా ఇక్కడికి రాజమండ్రి వచ్చేసింది. మేము కూడా ఇంక ఇంట్లో ఉన్నాం. సో ఇంట్లో ఉన్నప్పుడు తిన అంటుంది అనమాట, వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది నాకు ఇప్పటికి అని చెప్పి అంటుంటే, సరే ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దాము అనుకొని చాలా సర్చ్ చేసాం. ఆ కరోనా టైంలోనే చాలా చూసాం. లేడీస్ కాబట్టి మనం బ్యూటీషియన్ కోర్స్ నేను నేర్చుకుంటాను అని నేను అన్నాను. తర్వాత ఏదైనా ఫ్యాబ్రిక్స్ ఏమైనా పెడదామని అట్లా ఆ సైడ్ ఆలోచించాం, కానీ ఈ సైడ్కి రాలేదు. సో అలా ఆలోచిస్తూ ఒకసారి బయటకు వెళ్ళాం మేమిద్దరం. జస్ట్ అట్లా ఊరికే బయటకు వెళ్తే టీ తాగుదాం కదా అని బయటకు వెళ్ళాం. వెళ్తే అక్కడ టీకి వెళ్ళాము, వాళ్ళు పేపర్ కప్స్లో ఇస్తున్నారు. ఓకే తీసుకున్నాం, కాకపోతే అక్కడ డస్ట్బిన్లో చాలా చెత్త అనమాట, ఫుల్ చెత్త. పక్కనే డ్రైనేజ్ ఉంది, ఆ డ్రైనేజ్ నిండా కూడా చెత్తే. సో అప్పుడు మేము ఓకే అనుకున్నాం. సో అదే టైంలో మనకు వాట్సాప్లో కూడా ఒక మెసేజ్ చాలా హల్చల్ చేసింది. అదేంటి అంటే, పేపర్ కప్లో టీ తాగుతుంటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి చాలా చాలా గ్రూప్స్లో వచ్చింది మెసేజ్. అదే లండన్ రీసెర్చ్ సెంటర్లో కూడా వాళ్ళు నిర్ధారించారనమాట, ఇది పేపర్ కప్లో టీ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని. మనకి రీసెంట్గా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అబ్బాయి అలాగే చనిపోయాడు. అంటే ఎందుకు చనిపోయాడో తెలీదు. తనకు 27 years అనుకుంటా అబ్బాయికి. ఎందుకు అసలు ఏం ప్రాబ్లం లేదు, కానీ డాక్టర్స్ ఏంటి అని చూస్తే అబ్బాయి పర్ డేకి 20 టీస్ తాగేవాడు అంట పేపర్ కప్లో. సో ఆ ప్లాస్టిక్ ఉండిపోవడం వల్ల అబ్బాయి చనిపోయాడని తెలిసింది అదే టైంలో. సో అప్పుడు వచ్చిన ఆలోచన అనమాట, ఇది ఎలాగా ఏంటి అసలు మనం దీని మీద కూర్చుంటే ఏదన్నా వర్కౌట్ అవుతుందేమో సర్చ్ చేస్తుంటే, అప్పుడు మాకు ఇది ఆన్లైన్ లో సర్చ్ చేసామన్నమాట. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఇటలీలో ఉంది. సో అది దాని మీద కొంచెం పేపర్ వర్క్ చేసుకొని ఓకే, అలా వచ్చింది అనమాట. మీకెందుకు రాలేదని నన్ను అడగండి. దెన్ ఓకే, దెన్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు?
ఎక్కడ తన ఐడియాలోకి ఇద్దరు అనుకునే చేసాం. నాకు రాగానే నేను తనతో షేర్ చేశాను ఇలా అని, ఇద్దరు కూర్చొని వర్క్ చేసాం. ఓకే, అంటే కరోనా అప్పుడు ఇంకా రావటమే మళ్ళీ ఇంకా వెళ్ళలేదా హైదరాబాద్? అంటే వెళ్ళి ఒకసారి మొత్తం చెప్పాను. తర్వాత వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ 1 year ఇచ్చారు. 1 year చేసాము. చేసిన తర్వాత ఇంకా అది ఇది మేనేజ్ చేయాలంటే కష్టం అవుతుంది. సో అందుకని రిజైన్ పెట్టేసి వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు రిజైన్ కూడా. స్టిల్ ఇంకా బిజినెస్ లో 2 పడవల మీద కాలేయకూడదు అంటారు కదా. సో అందుకని బిజినెస్ లో ఫుల్ఫిల్ గా ఉందామన్న ఉద్దేశంతో. ఎగ్జాక్ట్లీ. అంటే ఇద్దరు అన్మ్యారీడే కదా? నేను మరి నాకు పాప ఉంది. అవునా? మీరు మ్యారీడేమో తప్పలేదు. సో సారీ, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది అని అడగడం కోసం అడిగాను నేను యాక్చువల్లీ. సో ఎలా ఉంది మీ పార్ట్నర్ నుంచి కానీ మీ పేరెంట్స్ నుంచి కానీ సపోర్ట్? ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం బేసిక్ గా ఇలా బిజినెస్ అనుకున్న వెంటనే ఎవరైనా, అంటే ఇది చిన్న బిజినెస్ కాదు యాక్చువల్ గా, జెంట్స్ తో ఈక్వల్ గా చేయాలి, ఇది మార్కెటింగ్ చేయాలి, చాలా ప్రమోట్ చేయాలి. సో మేము ఇలా అనుకున్న వెంటనే మేమిద్దరం కూర్చొని డిసైడ్ అయిన వెంటనే ఫ్యామిలీకి చెప్పాం. వాళ్ళు వెంటనే అన్నారు, మంచి డెసిషన్ తీసుకున్నారు, వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు, మాకేం ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళు సపోర్ట్ ఇవ్వడంతో ఈ రోజు ఈ లెవెల్ వచ్చారు. నిజంగా వాళ్ళు కనుక సపోర్ట్ లేకపోతే మేము నథింగ్. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు లెవెల్ అని అన్నారు కాబట్టి మీరు సీఎం ని కూడా మీట్ అయినట్లు తెలిసింది. సో ఒకసారి దాని గురించి చెప్పండి. March 15th తణుకులో ప్రోగ్రామ్ జరిగింది, స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ జరిగినప్పుడు స్వచ్ఛాంధ్ర టీం వాళ్ళు మాకు కాల్ చేసి ఇలా తణుకులో ప్రోగ్రామ్ నడుస్తుంది, సో మీరు అక్కడికి రావాలని చెప్పేసి అన్నారు. మేము March 15th 2025 తణుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత స్టాల్స్ అన్నీ పెట్టాము, కప్స్ కూడా మొత్తం అంతా డిస్ప్లే చేసాం. సార్ వచ్చారు, వచ్చి ఆయనకి ఫస్ట్ చూడగానే ఫస్ట్ మట్టి కప్పులు అనుకున్నారు. అయితే చూసి వెళ్ళిపోతున్నారు. సార్ ఇవి మట్టి కప్పులు అని అనుకున్నారు. వాళ్ళ టీం చెప్తున్నారు మట్టి కప్పులు అంటే కాదండి, ఇది ఎడిబుల్ బిస్కెట్ కప్స్, టీ తాగేసి కప్పు కూడా తినేయచ్చు అని చెప్పేసి మేము చెప్పిన తర్వాత సార్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసాం. సార్కి బాగా నచ్చింది. సార్ ఏమన్నారంటే రోజుకి ఎన్ని ప్రొడక్షన్స్ తీస్తున్నారు ఏంటని అడిగారు, ఎక్స్ప్లెయిన్ చేసాం. అప్పుడు అరకు కాఫీ వాళ్ళతో టైఅప్ చేస్తాము, అసెంబ్లీలో కూడా పెట్టండి, తర్వాత అన్ని ప్లేసెస్లో కూడా మనం దీన్ని సపోర్ట్ చేస్తామని చెప్పేసి సార్ అన్నారు. డెఫినెట్లీ వెరీ వెరీ మంచి మీకు సపోర్ట్ అది ఫర్దర్గా చాలా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. సో దీని తర్వాత బీజేపీ సార్ని కూడా కలిసారు, మాధవ్ గారిని కూడా కలిసారు. లాస్ట్ మంత్ బీజేపీ వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, ఖాదీ సంత అని చెప్పేసి రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. చేసినప్పుడు మమ్మల్ని కూడా పిలిచారు, స్టాల్ పెట్టాము. అప్పుడు మాధవ్ గారు కూడా వచ్చారు. సార్ చూసారు, మీరు మంచి ఐటమ్ తీసుకున్నారమ్మా, మనం దీనికి సపోర్ట్ చేస్తాము, మీరు ముందుకెళ్ళాలని మేము అనుకుంటున్నాము అని చెప్పేసి. డెఫినెట్లీ. సో దీనికి మేకింగ్ ఎలా ఉంటుంది? దీనికంటే ఎడిబుల్ అంటే చిన్నప్పుడు మనకు ఐస్ క్రీమ్కి కప్స్ వచ్చేవి, అవి తినొద్దు అని చెప్పేవాళ్ళు పేరెంట్స్. ఇది మనకి ఎడిబుల్ కాబట్టి డెఫినెట్గా హెల్తీగా ఉండాలి, ఎందుకంటే ఇండియా అంటేనే చాయ్ లవర్స్ చాయ్ ఎక్కువ తాగుతారు కాబట్టి. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీరు ఏ మెటీరియల్ యూస్ చేస్తున్నారు? మేము మెటీరియల్ అంటే ఇందులో వచ్చేసి మనకి ముందు కార్న్ఫ్లోర్, తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో పర్టికులర్ గా చెప్పాలి, రాగి పిండి యూస్ చేస్తాం. సూపర్, వెరీ హెల్తీ, మనకి ప్రాబ్లం లేదు, రాగి పిండి యూస్ చేస్తాం. తర్వాత కార్న్ఫ్లోర్, కొంచెం మైదా పిండి వేస్తాము, అది కొంచెం జిగురు రావాలి కాబట్టి కొంచెం షుగర్, కొంచెం అది కూడా చాలా లైట్ షుగర్ వేస్తాం, ఎక్కువ ఏము. ఇంకేం ఉండవు. మీరు అంటే ఇద్దరు ఉమెన్, బయట ఎక్కడ చూసినా కూడా ఆబ్వియస్లీ మేల్ డామినేటింగ్ సొసైటీ, ఎలా ఉంది మీకు కాంపిటీషన్ బయట నుంచి? కాంపిటీషన్ అంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు తొక్కేద్దాం అనుకొని కాదు కానీ సపోర్ట్ అయితే బాగుంది, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం ఉంటది కదా, ఉండాలి, అప్పుడే మనలో ఇంకా ఫైర్ వస్తుంది డెఫినెట్లీ. అంటే ఇందాక జస్ట్ కెమెరా సెట్టింగ్ జరుగుతున్నప్పుడు ఇంత ఉంటుందా వెనుక అని అన్నప్పుడు కూడా మీరు జస్ట్ అది డిస్కస్ చేశారు. సో మీ వెనుక ఉన్నది కూడా ఒకసారి మాకు తెలియాలి, హర్డిల్స్ ఏంటనేది తెలియాలి. స్ట్రగుల్ ఏంటి అని అంటే, మేము ఇలా అనుకున్నాము, మిషన్ వచ్చింది, ఓపెనింగ్ చేసుకున్నాం, ఓపెనింగ్ రోజు మనం కప్స్ ఇవ్వాలి కదా, మన ప్రొడక్ట్ ఏంటనేది చూపించాలి అంటే ఫస్ట్ చూపించాలి. కానీ ఆ రోజు అసలు ఫస్ట్ స్ట్రగుల్ అయ్యాము, అసలు కప్ అసలు షేప్ రాలేదు. అంటే మాకు అప్పటికి మేము అంత పెద్ద రెసిపీ అంత తెలీదు, ఏదో ట్రై చేసాం, అదేదోలా వచ్చింది అనమాట. అయినా అవే ఇచ్చాము,
తర్వాత దాని మీద ఒక 9 months ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది మాకు ఆ కప్పు ఆ ఫినిషింగ్ రావడానికి. ఆ రెసిపీని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ అలా ఒక షేప్ తీసుకురావడానికి మాకు 9 months. ఒకసారి అయితే ఒక కప్పు 5 minutes కూడా ఉండేది కాదు. అదేంటి ఇంత చేసిన తర్వాత 5 minutes కూడా లేకపోతే అది మనకి ప్రాబ్లం కదా, ఫీడ్బ్యాక్ రాంగ్ వస్తుంది. సో అందుకని మళ్ళీ దాని మీద కూర్చోవడం, మళ్ళీ ఇంకేమన్నా కొంచెం ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు అని మళ్ళీ దాని మీద కూర్చోవడం, అలా ఒక ఆల్మోస్ట్ 12 months పట్టింది మాకు కప్పు రావడానికి. అక్కడ అది ప్రాబ్లం. తర్వాత స్ట్రగుల్ అంతా మార్కెటింగ్ అయితే మొత్తం తనే చూసుకుంటది. ఇది మీరు చెప్పండి ఇప్పుడు. ఇంకా కప్పు తయారవడానికి 1 year పట్టిన తర్వాత ప్రొడక్షన్ వచ్చింది, కప్స్ రెడీ అయిపోయినాయి. ట్రాన్స్పోర్టేషన్లో చాలా ఒక పర్సన్ ఒక 10,000 కప్స్ ఆర్డర్ పెట్టారు, ఫస్ట్ ఆర్డర్. సరే మంచిగా ఆర్డర్ వచ్చింది కదా అని చెప్పేసి మనం అన్ని మంచి ప్యాకింగ్ అంతా బాగా అంతా చేసి పంపించాం, కొరియర్లో వేసాం. అంటే మనకు అంత ఐడియా లేదు, కొరియర్ అంటే కనుక తీసుకెళ్తారు కదా అని చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్తారు కదా అని మనం కొరియర్ చేసాం. కొరియర్ చేసరికి 10 boxes 10,000 కప్స్. సో అప్పుడు ఏమైందంటే తీసుకెళ్ళే కొరియర్ బాయ్ ఏం చేయాలంటే బాక్సెస్ మీద కూర్చుంటే డెలివర్ చేసేసరికి మొత్తం కస్టమర్ అన్ని ఓపెన్ చేసేప్పటికి మొత్తం 10,000 కప్స్ డ్యామేజ్ అయిపోయింది. సో కస్టమర్ కొంచెం మంచోడు కాబట్టి మాకు టైం ఇచ్చారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మళ్ళీ మనల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. మళ్ళీ మనం 10,000 కప్స్కి మళ్ళీ వాళ్ళ అమౌంట్ వేసి మళ్ళీ మనం పంపించాము. సో ఒక్కటనే కాదండి, ఒక ట్రాన్స్పోర్టేషన్ అనే కాదు, ఏంటంటే ప్రతి ప్లేస్లోనే కొంచెం మనకి కష్టాలే ఎదురయ్యాయి. ఏంటంటే ఏదొచ్చినా కూడా మనం ఆగలేదు, ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి అక్కడే స్టాండ్ అయిపోలేదు. మా మైండ్ సెట్ ఏంటి అంటే ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి కూర్చుని ఏడ్చే టైప్ కాదు, సొల్యూషన్ వెతికే టైప్. సో ఆ విధంగా మేము మెయిన్ స్ట్రగుల్ మిషనరీ దగ్గర కూడా చాలా స్ట్రగుల్ వస్తుంది. ఎందుకంటే అందులో హీటర్స్ ఉంటాయి, తెగిపోతాయి. లేడీస్ మనం ఎప్పుడు కరెంట్ దగ్గరకు వెళ్ళాం కదా, సో అవన్నీ కూడా మేము నేర్చుకున్నాం. పర్టికులర్ గా నేర్చుకుంది మిషనరీ మొత్తం సెట్ చేయడం గానీ ఇంకంతా దాని మీద వర్కౌట్ చేసి ఈ రోజు ఇంక మిషనరీ ఏ ప్రాబ్లం వచ్చినా మేమే, బయట ఎలక్ట్రీషియన్ కూడా పిలవట్లేదు అనమాట. అట్లా అంటే ఆల్మోస్ట్ 1 week కి 4 days ఇంకా ఎలక్ట్రీషియన్ పిలుస్తూనే ఉండాల్సి వచ్చేది. అస్తమాట్లు తెగిపోయేవి, ఏదో ఒకటి మిషనరీ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేవి. వెనకాల అయితే చాలా స్ట్రగుల్స్, చాలా ఇంక లిటరల్ గా ఏడుపు ఒక్కటే తక్కువ అనమాట మాకు. మిషన్ పెట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక ఎలక్ట్రీషియన్ కి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఉంటాం. అంత వీక్లీ ఒక 4-5 times ప్రాబ్లం వచ్చేది. మిషన్ కాలిపోవడం, వైరింగ్ కాలిపోవడం, మోటార్ స్విచ్ చేయడానికి భయపడేదాన్ని నేను. ఇప్పుడు మిషన్ అంతా తీసేసి బిగించేంత కెపాసిటీ. ఎగ్జాక్ట్లీ, ఏదైనా తినగా వేము తీయనొడ్డు. ఎగ్జాక్ట్లీ. ఎలా ఎక్కడ షాప్? రాజమండ్రిలో వచ్చేసి మనకి తారక రామారావు నగర్ పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫ్యాక్టరీ అంతా ఒక 1000 SFT లో తీసుకుని రెంటెడే, ఓన్ కాదు. ఫర్దర్ గా ఓన్ గా కూడా ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది డెఫినెట్లీ. వర్కర్స్ ఉన్నారు చూసుకోవడానికి, 3 workers ఉన్నారు. ప్యాకింగ్ 2, ప్రొడక్షన్ 1. ఓకే. ఇంకా డెలివరీ మొత్తం అంతా మేము చూసుకుంటాం. డెఫినెట్లీ. ఎడిబుల్ అంటే మనకు అది ఇప్పుడు తర్వాత బయోడిగ్రేడబుల్ గా కూడానా కాదా? అది ఒకసారి అది మనం పాడేసినా కానీ అర్త్ కి హార్మ్ చేయదు. మెయిన్ మోటో కూడా అదే, అది తినాలి అనే కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల అర్త్ కి చాలా హార్మ్ అవుతుంది. సో అది రెడ్యూస్ చేయడానికే మా ప్రొడక్ట్. చాలా మంది అనుకుంటారు తినచ్చు కదా, తినే కప్పు కదా, ఇది తినేసి మళ్ళీ ఒకవేళ నచ్చకపోతే పాడేయాలి అని మాకు ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చినాయి. కాకపోతే ఇది పాడేయాలా తినాలా అనేది కాన్సెప్ట్ కాదు. మెయిన్ అర్త్ కి హార్మ్ చేయదు అండ్ యానిమల్స్ కూడా హార్మ్ చేయదు అండ్ త్వరగా కూడా మనకి అర్త్ లో కలిసిపోతుంది, ప్రాబ్లం ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇది ఓన్లీ టీకి పెట్టారు అంటే కాఫీ కూడానా? కాఫీ ఏ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు. ఈవెన్ టెంపుల్స్ లో ప్రసాదానికి కూడా వాడుతున్నారు. మైసూర్ లో చాముండేశ్వరి టెంపుల్ కి అట్లా పంపిస్తున్నాం. కొన్ని ఎంక్వైరీస్ వచ్చినాయి టెంపుల్స్ నుంచి. సో అంటే టీ కప్ అంటే ఓన్లీ టీకే వాడతారు అనేది ఏం కాదు, అది తెలియాలనే చెప్తున్నాను. అండ్ ATM ఎక్కడైతే యూజ్ చేస్తారో ఆ కప్ ని ఇది రీప్లేస్ చేస్తారు.